మీరు లిప్స్టిక్ వేసుకుంటున్నారు కానీ మీ లిప్స్ అన్ఈవెన్గా ప్యాచ్గా కనిపిస్తున్నాయా లేదా కొద్ది టైంలోనే ఫేడ్ అవుట్ అయిపోతున్నాయా? మీకు కరెక్ట్ లిప్స్టిక్ టెక్నిక్ తెలిస్తే మీ లిప్స్ ఇన్స్టెంట్లీ స్మూత్గా పెద్దవిగా మరియు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. హాయ్ గాయస్, ఈ వీడియోలో కరెక్ట్గా లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి, బిగినర్ చేసే మిస్టేక్స్ ఏంటి మరియు ప్రొఫెషనల్ టిప్స్ వీటన్నిటి గురించి క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ లిప్ ప్రెప్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. లిప్స్ క్లీన్గా ఉండాలి, ఎందుకంటే డస్ట్ మరి ఓల్డ్ లిప్స్టిక్ లేకుండా లిప్స్ క్లీన్గా ఉంటే లిప్స్టిక్ అనేది నీట్గా అప్లై అవుతుంది. లిప్ బామ్ అప్లై చేయాలి, ఎందుకంటే లిప్స్ డ్రై కాకుండా ఉండడానికి ముందు కొంచెం లిప్ బామ్ పెట్టాలి. ఇలా లిప్ బామ్ పెట్టడం వల్ల లిప్స్ సాఫ్ట్గా మరియు స్మూత్గా ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. లిప్ బామ్ అనేది స్కిన్ ప్రెప్ చేసేటప్పుడే పెట్టాలి. అలా కాకుండా లిప్స్టిక్ వేసే ముందు వెంటనే పెట్టి అది క్లీన్ చేసి తర్వాత లిప్స్టిక్ వేస్తే లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉండదు. డెడ్ స్కిన్ ఉంటే లైట్ గా ఎక్స్ఫోలియేట్ చేయాలి. లిప్స్ మీద డ్రై స్కిన్ ఉంటే లైట్ గా స్క్రబ్ చేసి రిమూవ్ చేయాలి. ఇలా చేస్తే లిప్స్ అనేది స్మూత్ గా తయారవుతాయి. లిప్స్ స్మూత్ గా క్రాక్స్ లేకుండా ఉంటాయి. లిప్స్టిక్ అనేది ఈవెన్ గా మరి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే లిప్ ప్రెప్ కరెక్ట్ గా చేస్తే లిప్స్టిక్ స్మూత్ గా మరియు క్రాక్స్ లేకుండా కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి లిప్ లైనర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. లిప్ షేప్ నీట్గా డ్రా చేయాలి. ముందుగా లిప్ లైనర్తో లిప్స్ బోర్డర్స్ని నీట్గా డ్రా చేయాలి. ఇలా చేస్తే లిప్స్ క్లీన్ షేప్లో మరి నీట్గా కనిపిస్తాయి. సేమ్ షేడ్ లేదా క్లోజ్ షేడ్ యూజ్ చేయాలి. లిప్స్టిక్ మ్యాచ్ అయ్యే షేడ్ యూజ్ చేస్తే లిప్స్ న్యాచురల్గా బ్లెండ్ అయ్యి యూనిఫామ్గా కనిపిస్తాయి. న్యాచురల్ లిప్ లైన్ కన్నా కొంచెం బయటికి అవుట్లైన్ డ్రా చేస్తే లిప్స్ అనేవి పెద్దవిగా కనిపిస్తాయి. లిప్స్ మంచి షేప్తో అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇప్పుడు లిప్స్టిక్ ఎలా అప్లై చేయాలో వివరిస్తాను. సెంటర్ నుండి స్టార్ట్ చేయాలి. లిప్స్ మధ్య నుండి లిప్స్టిక్ అప్లై చేయాలి. ఇలా చేస్తే కంట్రోల్ ఈజీగా ఉంటుంది మరియు ఎక్కువ ప్రోడక్ట్ పెట్టరు. స్లోగా అవుటర్ ఎడ్జెస్ ని ఫిల్ చేయాలి. సెంటర్ నుంచి మెల్లగా సైడ్స్ కి ఫిల్ చేస్తూ లిప్స్ ని లిప్ బ్రష్ యూజ్ చేస్తే ఎడ్జెస్ నీట్ గా మరియు షార్ప్ గా కనిపిస్తాయి. పర్ఫెక్ట్ షేప్ అచీవ్ చేయటం ఈజీ. లిప్స్ ఈవెన్ గా క్లీన్ గా మరియు ప్రొఫెషనల్ ఫినిష్ తో కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఎడ్జెస్ వరకు నీట్ గా ఫిల్ చేస్తే లిప్స్ పర్ఫెక్ట్ లుక్ లో వస్తుంది. ఇప్పుడు బ్లెండింగ్ మరియు ఈవెన్ ఫినిష్ కోసం ఏం చేయాలో చెప్తాను. లిప్స్ ని రబ్ చేయకండి. లిప్స్ ని స్ట్రాంగ్ గా రబ్ చేస్తే లిప్స్టిక్ అనేది అన్ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. లిప్ షేప్ కూడా పాడైపోతుంది. లైట్ గా ప్రెస్ చేయాలి. లిప్స్ ని జెంట్లీ ప్రెస్ చేస్తే లిప్స్టిక్ అనేది ఈవెన్ గా సెట్ అయ్యి మరియు స్మూత్ ఫినిష్ ఇస్తుంది. ఎడ్జెస్ క్లీన్ గా ఉండాలి. లిప్స్ అవుట్ లైన్ క్లీన్ గా ఉండాలి. లేకపోతే లిప్స్టిక్స్ మధ్య అయితే కన్సిలర్ తో లేదా బ్రష్ తో క్లీన్ చేయాలి. అప్పుడు లిప్స్టిక్ ఈవెన్ గా నీట్ గా మరియు ప్రొఫెషనల్ ఫినిష్ తో కనిపిస్తుంది. ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ కోసం ట్రిక్స్. ఫస్ట్ కోట్ అప్లై చేయాలి. ముందుగా లిప్స్ మీద లైట్ గా ఫస్ట్ లేయర్ లిప్స్టిక్ అప్లై చేయాలి. ఇది బేస్ లాగా వర్క్ చేస్తుంది. టిష్యూ పేపర్ ని లిప్స్ మీద లైట్ గా ప్రెస్ చేయాలి. అప్పుడు ఎక్స్ట్రా ప్రొడక్ట్ రిమూవ్ అయ్యి లిప్స్టిక్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కోటింగ్ అప్లై చేయాలి. ఇంకోసారి లిప్స్టిక్ వేస్తే కలర్ ఇంటెన్స్ గా మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. లిప్స్టిక్ లాంగ్ టైమ్ ఫేడ్ కాకుండా స్టే అవుతుంది. లుక్ అనేది నీట్ గా మరియు ఫ్రెష్ గా మెయింటైన్ అవుతుంది. బిగినర్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్. డ్రై లిప్స్ మీద డైరెక్ట్ గా లిప్స్టిక్ అప్లై చేయటం. డ్రై లిప్స్ మీద లిప్స్టిక్ అప్లై చేస్తే ప్యాచీగా మరియు క్రాక్స్ లలో సెటిల్ అవుతుంది. కాబట్టి ముందు లిప్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. లిప్ లైనర్ స్కిప్ చేయటం. లిప్ లైనర్ లేకుండా లిప్ షేప్ క్లియర్ గా కనిపించదు. లిప్స్టిక్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ ప్రొడక్ట్ అప్లై చేయటం. లిప్స్టిక్ అనేది ఎక్కువగా పెడితే లిప్స్ అనేవి హెవీగా మరియు అన్ఈవెన్ గా కనిపిస్తాయి. కాబట్టి లైట్ లేయర్స్ తో అప్లై చేయాలి. టీత్ మీద లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ అవటం. లిప్స్టిక్ టీత్ మీద పడితే లుక్ అనేది ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. అప్లై అయ్యాక ఫింగర్ ట్రిక్స్ యూజ్ చేసి ఎక్సెస్ రిమూవ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తే లిప్స్ క్లీన్ గా నీట్ గా మరియు ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి. స్మాల్ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే లిప్స్టిక్ లుక్ అనేది నీట్ గా కనిపిస్తుంది మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. కొన్ని ప్రొఫెషనల్ టిప్స్. కుపిడ్స్ బోన్ హైలైట్ చేయండి. అప్పర్ లిప్ మధ్యలో కొంచెం హైలైట్ పెడితే లిప్స్ అనేవి షార్ప్ గా మరియు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. సెంటర్ లో లైట్ షేడ్ యాడ్ చేయండి. లిప్స్ మధ్యలో కొంచెం లైట్ షేడ్ పెడితే లిప్స్ అనేవి పెద్దవిగా కనిపిస్తాయి. కన్సిలర్ తో ఎడ్జెస్ క్లీన్ చేయండి. లిప్స్ అవుట్ సైడ్ ఎడ్జెస్ ని కన్సిలర్ తో క్లీన్ చేస్తే లిప్స్ నీట్ గా మరియు షార్ప్ గా కనిపిస్తాయి. గ్లాస్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా షైన్ వస్తుంది. లిప్ గ్లాస్ అప్లై చేస్తే లిప్స్ అనేవి షైన్ గా ఫ్రెష్ గా మరియు ప్లంపీగా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ ప్రొఫెషనల్ టిప్స్ యూజ్ చేస్తే లిప్స్ అనేవి పెద్దవిగా మరియు పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. ఫైనల్ లుక్ టిప్స్. లిప్స్టిక్ కరెక్ట్ గా అప్లై చేస్తే లిప్స్ స్మూత్ గా పెద్దవిగా మరియు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. దానివల్ల ఫేస్ ఓవరాల్ గా ఫ్రెష్ గా నీట్ గా మరియు పాలిష్డ్ గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియోస్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.